హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులుగా ఫ్లవర్స్ రావాలంటే అసలు ఫెర్టిలైజర్లోనే బెస్ట్ వన్. ఇది ఒక్కటి చేసుకున్నామంటే అసలు ఏ మొక్కైనా ఇలా కొమ్మ విరిగేలా పూయాల్సిందే. అదే బనానా ఫర్టిలైజర్. ఎలా చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్కటి ఇచ్చారంటే మొక్కలకు తిరుగులేని రిజల్ట్ అయితే ఉంటుంది. అన్నీ ఇచ్చిన సమానమే, ఇదొక్కటి ఇచ్చిన సమానమే. అంత మంచి ఫెర్టిలైజర్ అన్నమాట. చాలా విలువైన పోషకాలు ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసి నేను ఒక 2 డజన్లన్నర బనానా తీసేసుకున్నాను. ఇది మొత్తం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి 2 డేస్ తర్వాత ఇలా ఫర్మెంటేషన్ అయింది. చూడండి బబున్స్ ఎలా వచ్చాయో. ఈ విధంగా రావాలి పర్ఫెక్ట్గా. బెల్లం అదే మంచి అంటే 2 డజన్లన్నర బనానాలకి 3/4 కేజీ బెల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. కనీసం 1/2 కేజీ బెల్లమైనా వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే ఇది పాడవకుండా ఉంటుంది, అలాగే మంచి పోషకాలు అందుతాయి. బెల్లం తక్కువ వేసుకోవడం వల్ల పురుగులు అనేది వస్తాయి కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోని వేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా ఫర్టిలైజర్, ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. దీన్ని ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎన్ని డజన్లు తెచ్చానో అదంతా కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ నుండి ఎట్లా చేసుకోవాలి ప్రిపరేషన్ అనేది. ఫస్ట్ అయితే మనము ఏదైనా ఒక బనానా షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వేస్ట్ పాడైపోయిన బనానాలు తీసుకొని రావాలి. వాళ్ళే ఊరికే ఇస్తారు. ఇంకా వాళ్ళు పడేయడానికి కూడా ఒక పెద్ద డస్ట్బిన్ పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా పడేయడం పెద్ద పనే కాబట్టి మనకు ఫ్రీగానే ఇస్తారు. నేను బనానా షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. ఇవైతే 2 డజన్లన్నర ఉంటాయి. ఇంకా ఎక్కువ కూడా ఇస్తాన్నారు కానీ మన దగ్గర బెల్లం కూడా ఉండాలి కదా. అంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడం కంటే ఒక 1 మంత్కి ఒకసారి చేద్దామని నేను ఇన్ని తీసుకొచ్చాను. నా దగ్గర బెల్లం 1/2 కేజీ ఉంది. తర్వాత ఇంకా 1/4 కేజీ తెచ్చి కలిపాను. ఇవన్నీ కూడా చాక్తో సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలి. నేను మీకు అట్లా చూపిస్తున్నాను, అంటే నేను వీడియో తీస్తూ మీకు చూపిస్తున్నాను. సన్నగా కట్ చేసుకొని ఇంకా దాన్ని బాగా అంటే కొంచెం బాగా సన్నగా కట్ చేసుకోవడం లేదంటే అది మొత్తం ఫర్మెంటేషన్ మంచిగా అయిపోతుంది. అంటే తోడుకలు ఇట్లా లేకుండా ఉండిపోతాయి. ఇలా చేయడం ఎందుకు, మెత్తగా అవ్వడానికి మిక్సీలో వేసుకుంటామని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే మిక్సీలో వేస్తే గుడ్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ఎందుకంటే మన మొక్కలకి ఆ గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరం కాబట్టి అస్సలు మిక్సీలో వేసుకోవద్దు. ఇది కనీసం పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం 1 మంత్ నిల్వ ఉంటుంది. అంటే బెల్లం తక్కువ వేసి ఎక్కువ బనానాలు వేసారనుకో నిల్వ ఉండదు, పురుగులు వచ్చేస్తాయి. పర్ఫెక్ట్గా బెల్లం అనేది యాడ్ చేస్తే మంచి, అసలు ఎంత మంచి స్మెల్ ఉంటుంది తెలుసా. చాలా బాగా అనిపిస్తుంది ఆ బెల్లం ఇందులో మొత్తం ఫర్మెంటేషన్ అయినప్పుడు. ముందు చూపించాను కదా ఎంత బాగా బబున్స్ వచ్చాయో. నేను ఒక ఫోన్తో వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. తర్వాత నేను మొత్తం చేతితో బాగా స్మాష్ చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత కట్ చేసిన తర్వాత అసలు యాక్చువల్లీ ట్రైపాడ్కి పెట్టాలి, అది కొంచెం వర్క్ చేయట్లేదని ఇలా తీయాల్సి వచ్చింది. ఈ విధంగానైతే నేను చాకుతో మొత్తం కట్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఈ చిన్న బకెట్ అనేది నిండిపోయింది. ఇప్పుడు మనం ఎందులో అయితే చేస్తున్నామో అది అస్సలు కూడా తడి లేకుండా ఉండాలి, మొత్తం డ్రైగా ఉండాలి. డ్రైగా ఉన్నప్పుడే మంచిగా, అంటే అందులో వాటర్ తడి అనేది అస్సలు ఉండకూడదు. చాలామందికి ఒక డౌట్, ఇందులో వాటర్ పోయాలా అది ఇదని. ఇంతకుముందు నేను చేసి చెప్పినప్పుడు చాలామంది అడిగారు. అస్సలు ఒక్క చుక్క వాటర్ కూడా పోయొద్దు. ఎందుకంటే ఈ బనానాల్లోంచి వాటరే, అసలు బెల్లం కూడా నేను ఆ గడ్డకు అలాగే వేశాను. ఎందుకంటే అందులో బనానాలో వాటర్ వస్తాయి కదా, వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. చాలామంది తురుమేయాలి, నలగొట్టేయాలి అవసరం లేదు. ఇట్లా నేను ఇట్లా ఈ బనానా వేసిన తర్వాత దాంట్లో బెల్లం వేసి వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ డే చూస్తే బెల్లం మొత్తం కరిగిపోయింది. ఎందుకంటే ఈ బనానాలో జ్యూస్ అనేది వస్తుంది కదా, ఆ జ్యూస్కే అది కరిగిపోతుంది అన్నమాట. కొంచెం మొత్తం ఇదంతా నేను ఇట్లా పిసికేయాలి. మొత్తం పిసికేసిన తర్వాత ఆ బెల్లం అందులో వేస్తే అప్పుడు ఈ బనానా జ్యూస్లో అది కరిగిపోతుంది ఈజీగా. సరే మీకు ఓపిక ఉంటే దాన్ని తురిమి, అంటే నలగొట్టి కూడా, ఒక రాయితో నలగొట్టి కూడా వేసుకోవచ్చు. అయితే నేను కొంచెం సన్నగా కట్ చేయలేదు. ఇంకా ఆ రోజు నాకు కొంచెం జలుబు కోల్డ్ ఉందని చెప్పేసి అట్లా కట్ చేసి వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చినప్పుడు అదంతా బాగా అందులో ఫర్మెంటేషన్ అయింది కదా, మెత్తబడిపోయింది కదా, అందుకే మొత్తం చేతితో పిసికేసాను.
మన సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మొత్తం అందులో అవి రెండు మొత్తం కలిసిపోతాయి, మొక్కకు మంచిగా పట్టేస్తుంది. మన చేతితో అయినా ఇలా చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్టిక్ సహాయంతో కూడా గట్టిగా కొట్టొచ్చు, ఇట్లా దంచినట్టు చేయొచ్చు. నేనైతే డైరెక్ట్ చేతితోనే చేసేసుకుంటున్నాను. మనకు ఏ కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలకి, పువ్వులకి అసలు ఇప్పుడు అవి బీరకాయలు చూడండి ఇంత పొడవు ఉన్నాయి, అవి మంచి సైజు రావాలి కదా. ఇక్కడ చూడండి ఉడత సగం తినేసిపోయింది. అబ్బా ఈ ఉడతలు అయితే నన్ను టార్చర్ చేస్తున్నాయి ఫ్రెండ్స్, నిజంగా అసలు ఒక్క కాయలు కూడా ఉంచట్లేదు. అయ్యో పాపం అని నేను అనుకుంటుంటే అది నా గార్డెన్ అంతా పాడు చేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని బీరకాయలు వచ్చినాయి అంటే ఒక 7-8 బీరకాయలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా సన్నగా ఉన్నాయి. అవన్నీ మంచి సైజు రావాలంటే అందుకే నేను బనానా ఫర్టిలైజర్ ఈరోజు మొక్కలకైతే ఇచ్చాను. ఇది 3rd డే అనమాట. ఇంతకుముందు మీకు ఫస్ట్ చూపించాను కదా, 3rd డే నుంచి మొక్కలకి ఇవ్వచ్చు, 3rd and 4th డే నుంచి ఇవ్వచ్చు. చేసిన వెంటనే కాదు, ఒక 2-3 డేస్ ఫర్మెంటేషన్ అయినాక ఇస్తే మొక్కలు మంచిగా తీసేసుకుంటాయి. అది తెలుసా, అది మొత్తం ఫర్మెంటేషన్ అయినాక ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా, అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఇది 3rd డే వచ్చి ఇట్లా స్టిక్తో కలబెట్టాను. ఫస్ట్ ఏమో 2nd డేనేమో చేతితో కలబెట్టాను కదా. ఇంత క్వాంటిటీలో తీసుకొని ఇంకా నేను వాటర్లో వేసేసి, ఇంకా మన ఎంత వాటర్ అది ఇది అని అడగొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఆర్గానిక్. ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, కాస్త తక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే నాకు ఎన్నో పనులు ఉంటాయి. ఇంకా ఇదైతే నేను ఒక 2 బకెట్ల వాటర్లో వేసాను. ఇంకా అవి ఎంత వేసినా అదంతా చెప్పేంత కొంచెం హెల్త్ కూడా సహకరించట్లేదు. అయినా ఇది ఆర్గానిక్ పద్ధతి. ఇప్పుడు మనము మందులు ఏమైనా ఫెర్టిలైజర్స్ మెడికల్ షాప్ నుంచి తెచ్చిన ఫెర్టిలైజర్స్ కొడుతుంటే అవి వాటికి భయం, కానీ ఇవి ఆర్గానిక్ కదా, మనకి ఎటువంటి భయం లేదు. ఎక్కువ ఇస్తే ఇంకా మంచిదే, తక్కువ ఇచ్చినా పర్వాలేదు, మీడియంగా ఇచ్చినా పర్వాలేదు. మరీ ఎక్కువ అంటే చేసుకుంది మొత్తం ఎవరు కూడా ఒక్కరోజు ఇవ్వరు కదా. నేనైతే అట్లా బకెట్లో ముంచేసి ఇస్తూనే ఉన్నాను. అంటే నాకు ఇప్పుడు బీరకాయలకు ఎక్కువ కావాలి కాబట్టి ఫుల్ బకెట్లో అంత క్వాంటిటీ వేసేసి ఇంక ఇచ్చాను. మళ్ళీ ఆ బకెట్లోనే వాటర్ తిప్పేసాను ఇంకా మిగతా మొక్కలకి ఇవ్వడానికి. ఇదైతే నిజంగా గార్డెన్లో ఇది ఒక అద్భుతం అని చెప్పాలి, ఈ ఫెర్టిలైజర్ మాత్రం. మళ్ళీ ఇది మనమేమి ఒక బెల్లం ఒకటే కొనుక్కొస్తాము, బనానాలు కూడా అసలు స్టార్టింగ్లో అయితే నాకు ఇట్లా ఇస్తారని కూడా తెలియక స్టార్టింగ్లో నేను బనానాలు కూడా కొనేదాన్ని, ఇప్పుడు ఏం కొనట్లేదు. అంటే నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి అయితే అస్సలు కొనట్లేదు. ఏదైనా వాళ్ళు వేస్ట్గా పడేసేవి తీసుకొచ్చి ఇట్లా మొక్కలకు యూజ్ చేస్తున్నాను. మిర్చి కూడా చాలా ఫ్లవరింగ్ ఉంది. ఇక్కడ బీన్స్, ఫ్లవర్స్, కనకాంబరాలు, మందారాలు, అన్ని గులాబీలు మొన్న స్టెమ్ కట్ చేసాం కదా, అవైతే ఎంత చక్కగా చిగుర్లు వస్తున్నాయో. వాటికి మొగ్గలు ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా ఈ బనానా ఫర్టిలైజర్ ఇవ్వాల్సిందే. చామంతులు కూడా ఇక్కడ నుంచి మొగ్గలు ఇక స్టార్ట్ అవుతాయి. అదైతే దసరా వరకు ఇక ఫ్లవర్సే వస్తాయి కాబట్టి చామంతి మొక్కలకు కూడా ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా, ఇవన్నీ లాస్ట్ ఇయర్ అయితే గులాబీలు అయితే నేను ఈ ఇయర్లో ఫస్ట్ టైం చేయటం, అంటే ఈ మే జూన్ తర్వాత ఇప్పుడే బనానా ఫర్టిలైజర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు అన్ని ఎరువులు అవన్నీ ఇచ్చాం కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే మే తర్వాత ఫస్ట్ టైం అనమాట బనానా ఫర్టిలైజర్ చేయటం. ఇప్పుడే మొదటిసారిగా ఇస్తున్నా. ఇన్ని రోజులు మనం అనేకమైన పోషకాలు అవన్నీ ఇచ్చాం కదా, ఇప్పుడైతే ఇది ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇలా వస్తాయి ఫ్లవర్స్ అన్నీ. ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. దాని రిజల్ట్ ఇలా ఉంటుంది. మన పింక్ గులాబీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో అసలు లాస్ట్ ఇయర్ అయితే. అసలు నిజంగా ఆ మోహం అని చెప్పాలి, చాలా బాగా వచ్చినాయి గుత్తులుగా. అసలైతే నాకు కొయ్యబుద్ధి కాలేదు ఈ ఫ్లవర్స్ అయితే, కాకపోతే 2-3 డేస్కి ఇవి రాలిపోతూ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఈ బనానా ఫర్టిలైజర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఇలాంటి అద్భుతమైన రిజల్ట్ మీరు తీసుకోండి. ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ ఎలా వచ్చాయి, మొగ్గలు ఎలా వస్తున్నాయి, మన ఇప్పుడు చూపించిన బీరకాయలు ఎలా ఉన్నాయని అన్నీ మరొక వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.